ఒక నగరానికి బజార్ అంటే ఆ నగరం యొక్క ఆత్మ లాంటిది. చార్మినార్ వీధులు, లాల్ బజార్ శబ్దాలు ఇవి అందరికీ తెలిసినవే. కానీ బేగం బజార్‌లో ఒక ప్రపంచమే దాగుంది. ఒక భవనం, ఒక మార్కెట్, ఒక చరిత్ర. దాని పేరే అజీజ్ ప్లాజా. బేగం బజార్ మొత్తం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్. 16వ శతాబ్దంలో మీర్ మోయిన్ కూలీ కుతుబ్ షాహీ దివాన్ ఈ బేగం బజార్ ను వ్యాపారం కోసం నిర్మించడం జరిగింది. కాలం గడిచింది. 1980లలో పాత హవేలీ అంటే నేటి పురాణి హవేలీ నుంచి ఆధునిక ప్రజలకు మార్పు దశలో ఓ కొత్త కాంప్లెక్స్ పుట్టింది. అదే అజీజ్ ప్లాజా. ఇది మారుతున్న హైదరాబాద్ కు సాక్ష్యం. అజీజ్ ప్లాజాలో మీరు అడుగు పెట్టగానే కలర్స్, ఫ్రేగ్రెన్స్, వాయిస్ ఆఫ్ థ్రెడ్ అన్ని మీరు ఫీల్ కావచ్చు, వినొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ లో కాస్మెటిక్ వాసనలు, ఆట బొమ్మలు, రంగులు అండ్ బ్యాంగిల్స్ మెరుస్తూ ఉంటాయి. పై ఫ్లోర్ లో మొబైల్ కవర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ బల్క్ డీల్స్. ఇక మరో మూల కిచెన్ వస్తువులు, కర్టెన్స్, హోమ్ డెకర్. ఇది జస్ట్ షాపింగ్ సెంటరే కాదు, చిన్న వ్యాపారుల కళల యొక్క నిలయం. ఒక ఫార్మర్ ఉదయానికే ఇక్కడికి వచ్చి సాయంత్రానికి ట్రాలీ లోడ్ చేసుకుని తన ఊరికి వెళ్తాడు. ఒక దుకాణం, ఒక ఇంటి ఆశ. బిజినెస్ ప్రకారంగా చూస్తే అజీజ్ ప్లాజా ఒక డిస్ట్రిబ్యూటర్ హబ్. కాస్మెటిక్, ప్లాస్టిక్ వస్తువులు ఇక్కడ ప్రధాన ఉత్పత్తి. ఇక మొబైల్ యాక్సెసరీస్, చైనాకు సంబంధించినవి. దాదాపు ప్రతి షాప్ లో ఇవి లభిస్తాయి. హౌస్ బోల్డ్ ఐటమ్స్, కిచెన్ వస్తువులు, ప్లాస్టిక్ బకెట్స్, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ మధ్యతరగతికి చేరుతాయి. ఇక ధరల విషయానికి వస్తే రిటైల్ కన్నా సగం తక్కువ. ఇక్కడ నుంచి బై చేసి రీసేల్ చేస్తే 30 నుంచి 40% ప్రాఫిట్ వస్తుంది. అందుకే వ్యాపారులు దీన్ని దాగిన రత్నం అని కూడా అంటారు. బజార్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఒక షాప్ ఓనర్, కస్టమర్ కు మధ్య ఉన్న ఒక సంబంధం, ఒక కప్పు చాయ్ తో పంచుకునే స్నేహం. ఇవి అజీజ్ ప్లాజా అసలు అందాలు. అజీజ్ ప్లాజా ఒక భవనం మాత్రం కాదు, ఒక కథ. హైదరాబాద్ వ్యాపారుల హృదయం. ఇది ఒక మార్కెట్, కానీ అంతకన్నా ఎక్కువ వ్యాపారులకు. ఒక నగర చరిత్ర, ఒక తరానికి జీవన విధానం. మీరు హైదరాబాద్ కి వచ్చి ఈ ప్లాజాను చూడకపోతే మీరు నగర గుండె చప్పుడు వినలేదని అర్థం. ఇది కేవలం షాపింగ్ కాదు, ఇది హైదరాబాద్ యొక్క జీవన గాథ.